సినిమా మన జీవితాల్ని మొత్తాన్ని ఆక్రమించేస్తుంది. సినిమా చూడని వాళ్ళు ఎవరు ఉండరు. అయితే చాలా సందర్భాల్లో సినిమాలు వినోదం కోసం చూస్తే, కొన్ని సినిమాలు వినోదంతో పాటు మన మనస్సుల్ని తాకుతాయి, మన హృదయాల్ని కదిలిస్తాయి. 'అడు జీవితం', 'ద గోట్ లైఫ్' ఈ మధ్యకాలంలో విడుదలైన ఈ మలయాళం సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. ఐఎండిబిలో 8.8 ర్యాంకింగ్ పొందింది. చాలామంది ఫ్రెండ్స్ దీనిపైన ఫేస్బుక్లోను అదర్ సోషల్ మీడియాస్లోనూ విస్తృతంగా రివ్యూస్ రాశారు. దాంతో ఆసక్తిగా నేను కూడా ఈ సినిమాని చూశాను. ఈ సినిమా చూస్తున్నంతసేపు ఇది నా మనస్సును కలిచివేసింది, ఇంకా హృదయాన్ని తాకిందనమాట. సో సినిమాలు అన్నీ చూస్తాం. కొన్ని కంటికి ఆనందాన్ని ఇస్తాయి, కొన్ని చెవులకు ఆనందాన్ని ఇస్తాయి. కానీ ఈ సినిమా మీ మనస్సుని కలిచివేస్తుంది, మిమ్మల్ని కొంతకాలం పాటు వెంటాడుతుంది. అందుకే ఈ సినిమాతో మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఆ విషయం గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరిదాకా చూడండి. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సై టాక్స్. నేను మీ సైకాలజిస్ట్ విశేష్. ఈరోజు మీకు, నాకు, అందరికీ బాగా ఇష్టమైన ఒక సినిమా గురించి మాట్లాడుకుందాం. అందరం మీతో పాటు అందరం సినిమాలు చూస్తాం. కొంతమంది థియేటర్లో చూస్తారు, కొంతమంది ఓటీటీలో చూస్తారు. కొన్ని సినిమాలు చూస్తుంటే ఆ 3 గంటల సేపు హాయిగా సరదాగా నవ్వుకుంటాం, లేకుంటే సరదాగా ఎంజాయ్ చేస్తాం, బయటకు వచ్చాక మర్చిపోతాం, రైట్. కొన్ని సినిమాలు, ఆ సినిమాల మీద కొన్ని మ్యూజిక్ మనల్ని చాలా కాలం పాటు హాంట్ చేస్తుంది. చెవులకి శ్రవణానందంగా ఉంటుంది, కొన్ని నయనానందంగా ఉంటాయి. మనకు అబ్బా ఏం సినిమారా అనిపిస్తుంది. అటువంటి ఒక మంచి సినిమానే 'ఆడు జీవితం' ఆర్ 'గోట్ లైఫ్'. మలయాళంలో ఈ సినిమా తీశారు. ఆ తర్వాత వివిధ భాషల్లోకి తెలుగు, హిందీ, ఇంగ్లీష్ వివిధ భాషలోకి డబ్ చేసి రిలీజ్ చేశారు. సో ఈ సినిమా నిజ జీవితం ఆధారంగా తీసిన సినిమా. నజీబ్ అని కేరళకు చెందిన ఒక కార్మికుడు. ఇప్పుడు కేరళలో చాలామంది అరబ్ కంట్రీస్కి వెళ్ళి పనిచేస్తూ ఉంటారు. అంతెందుకు మన ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని జిల్లాల్లో ప్రత్యేకంగా తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్లోను కొన్ని జిల్లాలు ప్రత్యేకంగా అరబ్ కంట్రీస్కి వెళ్ళి వాళ్ళు పని చేసుకొని వస్తూ ఉంటారు. ఎందుకు? ఇక్కడ సరైన అవకాశాలు, ఉపాధి అవకాశాలు లేవు కాబట్టి ఇక్కడ చేసే పనికి అదే పని అక్కడ చేస్తే ఎక్కువ డబ్బు వస్తుంది కాబట్టి ఆ డబ్బుతో తమ జీవితాన్ని బాగు చేసుకోవచ్చనే ఉద్దేశంతో కేరళ నుంచి చాలామంది అక్కడ వెళ్తూ ఉంటారు. అలాగే నజీబ్ అండ్ హకీమ్ అనే ఇద్దరు వ్యక్తులు కూడా కేరళ నుంచి అరబ్ కంట్రీస్కి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ఇక్కడ ఒక ఏజెంటు వాళ్ళని అక్కడ ఒక ఫ్యాక్టరీలో పనిచేయటాన్ని ఒప్పించి వాళ్ళ దగ్గర డబ్బు తీసుకొని వీసా ఇచ్చి పంపిస్తాడు. అక్కడికి వెళ్ళాక వీళ్ళకి భాష రాదు. భాష యొక్క ప్రాధాన్యం ఎంత బాగుంటుంది ఈ సినిమాలో అర్థం చేసుకోవాలి. వీళ్ళకి అరబీ రాదు. అక్కడ వీళ్ళు ఎయిర్పోర్ట్లో దిగి తమ యొక్క కఫీల్ అంటే తమ యొక్క యజమాని కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. వెయిట్ చేస్తూ ఉంటే ఎవడో ఒకడు వచ్చేసి వాళ్ళ పాస్పోర్ట్లు తీసేసుకొని అరబ్లో చెప్తారనమాట, చలో చలో అని తీసుకెళ్ళిపోతాడు. వీళ్ళు ఏమనుకుంటారు? అతనే తమ యజమాని అనుకుంటారు. అతనే తమ యజమాని, అతని వెంట వెళ్తారు. తీసుకెళ్ళి వీళ్ళని హకీమ్ని ఒక చోట పెట్టేస్తారు, వదిలేస్తాడు ఒక గొర్రెల మంద దగ్గర. నజీబ్ని ఇంకో గొర్రెల మంద దగ్గర తీసుకెళ్తాడు. అదేంటి, మేము ఫ్యాక్టరీలో పనిచేయడానికి వచ్చాము, మమ్మల్ని ఎక్కడ పడేసారంటే, నజీబ్ మలయాళంలో ఎంత మొత్తుకున్నా కానీ అది అతనికి అర్థం కాదు. అతను అరబ్లో చెప్పి ఇతనికి అర్థం కాదు. సో ఎంత చెప్పినా కానీ చివరికి కొడతాడు, హింసిస్తాడు. ఓకే, బాగా ఆకలితో ఉన్నప్పుడు కుక్కకు బిస్కెట్ వేసినట్లు ఒక రొట్టె మొక్క వేస్తాడు. మనిషి అన్నాక బతకాలి కదా. సో కష్టం ఉన్నా నష్టం ఉన్నా ఏమున్నా కానీ ముందు బతకాలి. ఆ బతికినప్పుడే ఆ కష్టం నుంచి నష్టం నుంచి బయటపడగలం. కాబట్టి బతకాలనే ఉద్దేశంతో నజీబు ఆ రొట్టె మొక్కలు తింటూ తన జీవితం నాశనం అయిపోయిందని అర్థం చేసుకొని సో అలాగే గొర్రెల కాపరిగా మారిపోతాడు. అతనికి పెట్టే లిమిటెడ్ తిండి, ఇచ్చే కొద్దిపాటి నీరుతో చివరికి బక్క చిక్కిపోతాడు. దుడ్డు ముక్కలాగా వెళ్ళిన నజీబు బక్క చిక్కిపోతాడు. బక్క చిక్కిపోయిన తర్వాత ఒకసారి వెళ్ళడానికి తప్పించుకోవడానికి ట్రై చేస్తాడు. ట్రై చేస్తే కాలు విరగ్గొడతాడు, యజమాని కాలు విరగ్గొడతాడు. సో ఏం చేస్తే ఈడ్చుకుంటూ నడవాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో భవిష్యత్తు మీద ఆశ ఉండదు. అలాంటి పరిస్థితుల్లో అతను మళ్ళీ హకీం కలుస్తాడు. ఎవరితో అయితే తను అరబ్ కంట్రీస్కి వచ్చాడో ఆ హకీం కలుస్తాడు. కలిసి మనకు ఇక్కడ నాకు ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యాడు, సోమాలి చెందిన ఫ్రెండ్ పరిచయం అయ్యాడు, ఆఫ్రికన్ను, అతని పేరు ఖలీది, అతను మనకు హెల్ప్ చేస్తాడు అని చెప్పేసి చెప్తాడు. మొత్తానికి ఆ కఫీల్ యొక్క యజమాని యొక్క కూతురి పెళ్లి రోజు ముగ్గురు తప్పించుకునే ప్లాన్ వేసుకుంటారు, తప్పించుకుంటారు. కానీ
ఇక్కడ సమస్య ఏంటంటే అది ఎడారి, దారి తెలియదు, ఎటు వెళ్ళాలో తెలియదు, చుట్టూ మంచు దెబ్బలు కనిపిస్తూ ఉంటాయి. ఆ ప్రయాణం సాగుతూ ఉంటుంది, సాగుతూ ఉంటుంది, సాగుతూ ఉంటుంది, సాగుతూ ఉంటుంది. నీళ్ల కోసం నానా తిప్పలు పడతారు. చివరికి హకీం అక్కడే ఆ ప్రయాణంలో చనిపోతాడు. ఎండమావులు చూసి నీళ్ళని పరిగెత్తారు. సో అతనికి పిచ్చెక్కిపోయి చివరికి ఆకలికి దప్పికి తట్టుకోలేక చనిపోతాడు. కానీ ఆ శవాన్ని తీసుకెళ్ళే ఇది కూడా వాళ్ళ దగ్గర లేదు. ఎందుకంటే ఎక్కడ తీసుకెళ్తారు, ఇలా తీసుకెళ్తారు? ఓకే, చివరికి ఖాదిరి వీళ్ళకు నజీబ్కి అక్కడ ఒక నీళ్లు కనిపిస్తాయి. అక్కడ కొంచెం సేద్దిరి అక్కడి నుంచి మళ్ళా బయలుదేరతారు. మధ్యలో ఖాదిరి అదృశ్యమైపోతాడు. నజీబు చావు బతుకుల మధ్య వేలాడుతూ చివరికి చచ్చే పరిస్థితుల్లో రోడ్డును చేరుకుంటాడు. చేరుకొని సో ఆపరు, ఎవరు ఏ వెహికల్ ఆపరు. చివరికి ఒక అరబ్ షేక్ దయదలిచి అతన్ని కారులో ఎక్కించుకొని పట్టణాన్ని తీసుకొచ్చి వదిలిపెడతారు. అక్కడ మళ్ళా ఒక మల్బార్ కేఫ్ యొక్క ఓనరు ఇతనికి సహాయం చేసి తిరిగి అతన్ని ఏదోలా జైలుకి వెళ్తాడు మధ్యలో. ఎందుకంటే అతనికి దగ్గర డాక్యుమెంట్స్ ఉండవు కాబట్టి జైలుకి వెళ్తాడు. జైలుకి వెళ్ళిన తర్వాత ఎట్లా కొట్లా మళ్ళీ తిరిగి. అయితే ఇదంతా మామూలుగా అనిపిస్తుంది. ఎందుకు? మనం ఒడ్డున ఉన్నాం కాబట్టి, మనం ఒడ్డున ఇటువైపు ఉన్నాం కాబట్టి మామూలుగా అనిపిస్తుంది. కానీ ఆ జీవితం గడిపేవాడికి తెలుస్తుంది ఎలా ఉంటుంది అనేది. మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల నుంచి కొన్ని వేల మంది ప్రతి సంవత్సరం అక్కడ వెళ్తూ ఉంటారు. దుర్భరమైన జీవితం గడుపుతూ ఉంటారు. వాళ్ళు ఎలాంటి జీవితం గడుపుతున్నారు? అందరికీ నజీబ్ లాంటి ఏమని దొరకకపోవచ్చు, కానీ మెజారిటీ ఈ మధ్యకాలంలో ఒక పుస్తకంలో కూడా చదివాను నేను. గుబిలి వీరయ్య అని ఆంధ్రప్రదేశ్కు చెందిన ఒక వ్యక్తి దక్షిణాఫ్రికాకి వెళ్ళి, ఎప్పుడు స్వతంత్రం రాకముందు దక్షిణాఫ్రికా వెళ్ళి అక్కడ కూలీగా వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యి మళ్ళా తన మూలాలను వెతుక్కుంటూ వెనక్కి వస్తాడు. ఓకే, ఆ పుస్తకంలో అతను దక్షిణాఫ్రికా ఎందుకు వెళ్ళాడు, ఎలా వెళ్ళాడు, అక్కడ ఎలాంటి వివక్ష ఎదుర్కొన్నాడు, ఎలాంటి కష్టనష్టాలు ఎదుర్కొన్నాడు, అక్కడి నుంచి బయటకు ఎలా, అక్కడి నుంచి మళ్ళీ ఇంటికి రావాలని ఎంత తప్పించాడు. ఓకే, అది ఆయన మనవడో మునిమనవడో రాశారు దాన్ని. ఆయన మొత్తం ఆ పరిశోధన మొత్తం చేసి అందులో ఆయన చెప్తాడు, ఈరోజు మనము ఈ బానిసత్వం పోయిందనుకుంటున్నాం, కానీ అరబ్ కంట్రీస్లో ఉండే వీళ్ళని చూస్తే మళ్ళా బానిసత్వం కొత్త రూపంలో ఉందనే విషయం అర్థమవుతుందని అందులో లాస్ట్ చాప్టర్స్లో చెప్తాడు. ఓకే, సో అంటే ఒక గదిలో కొన్ని 10 మంది 20 మంది తోసేయటము, సరిగా తినటానికి తిండి లేకపోవడము, నిద్రపోవడానికి సరిగా ప్లేస్ లేకపోవడము, ఇవన్నీ కూడా ఎందుకు ఓడ్చుకుంటారంటే, సరే ఏదో కష్టపడి 2 ఏళ్ళు 3 ఏళ్ళు అక్కడ గడిపితే మన కుటుంబం బాగుపడుతుంది అనే ఉద్దేశంతో ఆ కష్టాన్ని నష్టాన్ని వాళ్ళు ఓర్చుకుంటారు. ఇంట్లో కూడా చెప్పరు. మనం ఏదో వాళ్ళు తెచ్చే సెంట్లు లేకుంటే వాళ్ళు తెచ్చే డ్రెస్సులు ఇవి చూస్తారు, కానీ వాళ్ళు పడే కష్టము నష్టము ఎలా ఉంటుందనేది ఈ గోట్ లైఫ్ అడు జీవితం సినిమా చూస్తే మనకు అర్థమవుతుంది. అసలు చూస్తున్నంతసేపు అసలు మనకు అరే జీవితం ఇంత దుర్భరంగా ఉంటుందా అనిపిస్తుంది. మరోవైపు అందులోంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, సో అటువంటి దుర్భరమైన పరిస్థితుల్లో కూడా నజీబ్ తన భవిష్యత్తు ఉంచిన ఆశ వదులుకోడు. అలాగే తను ఎలాగైనా తన సొంత ఊరికి వెళ్ళాలి, తన భార్యను చూడాలి, తనకు పుట్టిన బిడ్డను చూడాలనే కోరికను ఎప్పుడూ వదులుకోడు. ఎందుకంటే జీవితాన్ని నడిపించేది ఆశ. నిరాశ కనుక పడితే అప్పుడే అతను అక్కడే చనిపోతాడు. అతనికి తను ఎప్పటికైనా కానీ తిరిగి వెళ్తాడనే ఉద్దేశంతో తను తెచ్చుకున్న బట్టల్ని కూడా అలాగే దాచుకుంటాడు. చివరి ప్రయాణంలో అంటే మళ్ళీ రిటర్న్ అయ్యేటప్పుడు ఆ బట్టలు వేసుకుంటాడు. అంటే 3 సంవత్సరాల పాటు దుర్భరమైన జీవితంలో కూడా తన ఆశ వదులుకోడు. వదులుకుంటే ఏముంది, డిప్రెషన్కి వెళ్ళిపోతాడు, అక్కడ చనిపోతాడు. వదులుకోకపోవడమే ఆశ మనిషిని నడిపిస్తుంది. హోప్ ఈజ్ లైఫ్. రేపు ఉంటుందని ఆశ, రేపు మంచి జరుగుతున్న ఆశ, అది మనం ఈ సినిమా నుంచి నేర్చుకోవాలి. అది ఆ ఆశ ఉంది కాబట్టి, ఆ హోప్ నిలుపుకున్నాడు కాబట్టి నజీబ్ కష్టమైన నష్టమైన మళ్ళా కేరళకి రాగలిగాడు. ఓకే, అలాగే మనుషుల్లో ఎంత దుర్మార్గులు ఉంటారు, ఎంత మంచి వాళ్ళు ఉంటారు అనే విషయం కూడా ఈ సినిమా చూసి అర్థమవుతుంది. అదే అరబ్ షేక్. ఒక షేక్ ఏమో మోసం చేసి తీసుకువెళ్ళి అతన్ని పశువు కంటే హీనంగా ట్రీట్ చేసి అతని జీవితాన్ని నాశనం చేస్తాడు. ఓకే, మరో అరబ్ షేకు రోడ్డు మీద కనపడిన వాడిని ఆపి అతన్ని తీసుకువెళ్ళి కరెక్ట్గా ఆ మలబార్ అనే హోటల్ దగ్గర దింపి అతను బయటకు రావడానికి సహాయం చేస్తారు. ఇద్దరు అరబ్ షేక్లే, కానీ ఒకడు దుర్మార్గుడు, ఒకడు మంచివాడు. మనుషుల్లో ప్రాంతాలని బట్టో లేకుంటే మతాన్ని బట్టి కులాన్ని బట్టి మూకుమ్మడిగా ఒకే రకంగా ఎవరు ఉండరు. అందులో కూడా మంచి చెడులు ఉంటాయి. అలాగే పంపించినవాడు, దొంగదింతో పంపించినవాడు, మళ్ళా ఇతన్ని అరబ్ కంట్రీ నుంచి మళ్ళీ ఇండియాకి పంపించినవాడు కేరళీయుడే.
సో మంచి చెడులు అనేవి కులాన్ని బట్టి, మతాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి ఉండవు. అవి మనుషుల్లో ఉండే లక్షణాలు అనే విషయం కూడా మనకి ఈ సినిమా బాగా చెప్తుంది. సో అలాగే ఈ సినిమాలో ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కూడా మనల్ని బాగా హాంట్ చేస్తుంది. అద్భుతమైన మ్యూజిక్ అందించాడు. ఈ సినిమాటోగ్రఫీ అయితే ఆ ఎడారిని చూస్తూ ఉంటే వీళ్ళు ఎప్పటికి వెళ్తారా ఈ ఎడారిలోంచి బయటకు అనిపిస్తుంది. ఒక్క గుక్కెడు నీళ్ల కోసం మనిషి ఎంత తహతహలాడతాడనే విషయం నాకు ఆ సినిమా చూసి అర్థమవుతుంది. ఇంతెందుకు మనమైనా కానివ్వండి, నీళ్ళకి ఎంతసేపు ఉండగలమండి? ఎంతసేపు ఉండగలం? మహా అయితే 1 గంట, 2 గంటలు, 3 గంటలు ఉండగలం. ఆ తర్వాత ఉండలేం కదా! అలాంటిది రోజుల తరబడి నీళ్ళు లేకుండా నడవాలంటే ఎంత కష్టం ఉంటుంది. వాళ్ళు ఎందుకు నడిపిస్తుంది? స్వేచ్ఛ కోసం. ఓకే. తమ ప్రాంతానికి వెళ్ళాలనే కోరిక. అది వాళ్ళని అన్ని కష్టం, నష్టం భరించేలాగా చేస్తుంది. ఇదంతా సినిమా మనకిచ్చే సందేశం. సినిమా నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం. రైట్. సో మీరు గనక ఈ సినిమా చూసుంటే సంతోషం. చూడకపోతే తప్పకుండా చూడండి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన సినిమా. అటువంటి గ్రాఫిక్స్‌తో చూసే సినిమాలు, లేకుంటే సూపర్ ఫైట్స్ ఉండే సినిమాలు, సూపర్ హీరోస్ ఉండే సినిమాలు చాలా చూస్తూ ఉంటారు. కానీ ఇది నిజమైన జీవితం. నిజమైన జీవితం. ఆ నజీబ్ పడిన కష్టం. నజీబు అదృష్టవశాత్తు బతికి బయటపడ్డాడు గానీ, లేకుంటే అక్కడే అతని జీవితం ఆ గొర్రెల మధ్యనే, గొర్రెల కాపరిగానే అక్కడే చనిపోయి ఉండేవాడు. అలాంటి జీవితం చాలా బాగుంది సినిమా. మీరు చూడకపోతే చూడండి. లేకుంటే త్వరలోనే ఓటీటీలో వస్తుంది. అప్పుడు చూడండి. సో ఎందుకు అంటే కొన్ని సినిమాలు మన మనసుల్ని కదిలిస్తుంతో పాటు మనల్ని ఆలోచించేలాగా చేస్తాయి. సో ఎవరైనా దుబాయ్‌కి వెళ్ళాలనుకున్నా, లేకుంటే ఖతార్‌కి వెళ్ళాలనుకున్నా ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఇంత కష్టపడి ప్రాణాలు అరచేత పట్టుకుని 3 సంవత్సరాల తర్వాత ఆ గొర్రె జీవితం నుంచి బయటపడిన నజీబు, సినిమా నజీబ్ కాదు, నిజమైన నజీబ్. మళ్ళా ఆ తర్వాత కొంతకాలం మళ్ళా ఖతార్ వెళ్ళాడు. మళ్ళా పని కోసం. ఎందుకు వెళ్ళాడు? అదో ప్రశ్న. ఎందుకు వెళ్ళాడు? అంటే జీవితం అనేది ఇంత కష్టపడినా కానీ మన అదృష్టం బాగా ఇక్కడ కష్టపడ్డాము. మళ్ళీ ఈసారి ప్రాపర్గా వీసా తీసుకొని ప్రాపర్గా కనుక్కొని మళ్ళీ ఖతార్ వెళ్ళి అతను కొంతకాలం పాటు అక్కడ ఉద్యోగం చేశాడు. సో అందువల్ల జీవితం మనం ఊహించినట్లుగా ఉండదు. మనం ఊహించినట్లుగా సాగదు. అయితే జీవితంలో ఎదురయ్యే కష్టంగా, నష్టంగాని మనం ఎదుర్కోవాలి. రేపటిపైన ఆశతో మనం ముందడుగు వేయాలి. అందుకు ఈ సినిమా మనకు స్ఫూర్తినిస్తుంది. అందుకు ఈ సినిమా మనం చూడాలి. అందుకు ఈ సినిమాను మనం ఆదరించాలి. సో థియేటర్కి వెళ్ళి చూడండి. లేదంటే ఓటీటీలో వచ్చినప్పుడు తప్పకుండా చూడండి. ఓకే. సో అది ఈరోజు నేను మీతో మాట్లాడుకుంటున్న విషయము. సో నాకు బాగా నచ్చింది సినిమా. నా మనసుని కదిలించింది. అందుకే మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో పైన అలాగే ఆ మూవీ మీరు చూసుంటే, అడు జీవితం, ద గోట్ లైఫ్ మూవీ మీరు చూసుంటే ఆ మూవీ పైన మీ ఒపీనియన్ కూడా కామెంట్ రూపంలో చెప్పండి. మనందరం కలిసి పంచుకుందాం. ఓకే. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నేను మీ సైకాలజిస్ట్ విశేష్.